రాష్ట్రంలో బీఆర్ఎస్ ఖతమైందన్నారు కాంగ్రెస్ నేతలు. తెలంగాణలో ఆ పార్టీ అధికారంలోకి రావడం జరగదన్నారు. ఇక 10 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ నేతలు బీసీల గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. బీసీల విషయంలో చిత్తశుద్ది ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెస్ అన్నారు. ఇక బనకచెర్లపై సీఎం రేవంత్ చేసిన సవాల్కు బీఆర్ఎస్ నేతలు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు కాంగ్రెస్ లీడర్స్. సామాజిక న్యాయ విజయభేరి సభకు హాజరయ్యేందుకు హైదరాబాద్ వచ్చారు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే. శంషాబాద్ ఎయిర్పోర్టులో ఖర్గేకు సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ స్వాగతం పలికారు. నేరుగా తాజ్ కృష్ణ హోటల్కు చేరుకున్న ఖర్గే మంత్రులు, సీనియర్ నేతలతో భేటీ అయ్యారు. రేపు ఉదయం 10 గంటలకు పీఏసీ సమావేశం తర్వాత ఎల్బీ స్టేడియంలో జరిగే సామాజిక న్యాయ విజయభేరి సభకు హాజరు కానున్నారు ఖర్గే. అందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు నేతలు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఖతమైందన్నారు పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. తెలంగాణలో ఆ పార్టీ అధికారంలోకి రావడం జరగదన్నారు. ఏ ముఖం పెట్టుకుని బీసీల కోసమంటూ ఖర్గేకు ఎమ్మెల్సీ కవిత లెటర్ రాశారని ప్రశ్నించారు. ఇక బనకచెర్లపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన సవాల్కి హరీష్ రావు సిద్ధమా అని ప్రశ్నించారు. రేపు ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న సామాజిక న్యాయ సమరభేరి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు పీసీసీ చీఫ్. బాగా మాట్లాడుతారు బనకచెర్ల గురించి. ముఖ్యమంత్రి గారు ఛాలెంజ్ చేసినారు, సిద్ధం కండి, అసెంబ్లీలో చర్చ పెట్టుకుందాం. లెక్కలతో సహా, కాగితాల మీద ప్రూఫ్ తో సహా మా ముఖ్యమంత్రి చూపిస్తారు. మీకు దమ్ము ధైర్యం లేక ఆనాడు కేసీఆర్, హరీష్ రావు కాదా మన వాటాని హక్కున పెట్టి కాడరాసింది. 2099కి సంతకం పెట్టింది మీరు కాదా? సామాజిక న్యాయ సమరభేరి సభకు పార్టీ ముఖ్య నేతలు పెద్ద ఎత్తున తరలి రావాలన్నారు ఎంపీ అనిల్ కుమార్. ముషీరాబాద్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. సమ్మేళనంలో నేతలకు ఖర్గే మార్గనిర్దేశం చేయనున్నట్లు తెలిపారు. గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ గారితో స్వయంగా పనిచేసిన ఆ గొప్ప నాయకుడు. అదేవిధంగా ఒక బ్లాక్ స్థాయి నుంచి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ అధ్యక్షుడుగా మా మధ్యలో రాబోతున్నారు కనుక అలాంటి నాయకుడిని వినడానికి ఒక గొప్ప ఆపర్చునిటీ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరుగుతుంది. తాను కేసులకు భయపడే వ్యక్తిని కాదన్నారు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి. తానంటే భయపడే 23 కేసులు పెట్టారన్నారు. తాను ప్రజాబలమున్న నాయకుడినన్న కొండా 40 ఏళ్లుగా తన ఎపిసోడ్ నడుస్తూనే ఉందని చెప్పారు. హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ను కలిశారు కొండా మురళి దంపతులు. ఉమ్మడి వరంగల్లో జరుగుతున్న పరిణామాలపై నివేదిక అందజేశారు. తన ఫ్యూచర్ ఏందో తను సెలెక్ట్ చేసుకునే అధికారం తనకున్నది కాబట్టి ఆ ఉద్దేశంతో తను పెట్టుంటుంది. కాబట్టి దాన్ని క్వశ్చన్ చేసే అధికారం మాకు లేదు. భవిష్యత్తులో పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాం. కానీ షీఈ్ ఎక్స్పెక్టింగ్, తను ఎక్స్పెక్టింగ్ అని చెప్పి పెట్టుకుంది. దాంట్లో తప్ప మీరు ఎక్కడ ఏ అధికారం ఏ ఆదేశం ఇస్తే ఆ ఆదేశాన్ని పాటిస్తా, మరి నిబద్ధతతో పనిచేస్తుంది. కాబట్టి మీరు కంపల్సరిగా మమ్మల్ని ఉపయోగించుకోవాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి వారికి చెప్తే కంపల్సరీగా మేము ఉపయోగించుకుంటాం. సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు కాంగ్రెస్ నేతలు. రేపు ఎల్బీ స్టేడియంలో జరిగే సామాజిక న్యాయ సమరభేరి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.